హలో తెలంగాణ, ఎట్లున్నారు అందరూ? ముందైతే అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజైతే నేను మా అన్న కలిసి అమ్మవారి దర్శనానికి అయితే పోతున్నాం. ఇగో మా గల్లో పొరగాలు చూసిర్రా, సెలవులు వస్తే చాలు ఎవరికి నాడు రాత్రి దాకా ఇంటికి కూడా పోరు మా వాళ్ళు అయితే. మేమైతే అమ్మవారి మండపం దగ్గర దాకైతే వచ్చేసినాం. మా గలీలో అమ్మవారు అయితే కొన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు. అమ్మవారు అయితే చూసిరు కదా, మనోళ్ళు అయితే మస్తు రెడీ చేసిరు. ఇక చల్లగా చూడమ్మా తల్లి అని చెప్పి మనోళ్ళు అయితే మొక్కు తీర్చుకుంటున్నారు. ఇక ఇక్కడైతే నిన్న ఎగ్జామ్ కూడా కాల్చిర్రు. ఇక నెక్స్ట్ మన అమ్మవారి నైట్ ఊరేగింపు డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనమైతే పోయి ఒకసారి ఒక లుక్ వేద్దాం. డెకరేషన్ అయితే జబర్దస్త్ ఉంది, కాకపోతే ఇంకా పూర్తి కాలేదు. మనోళ్ళు నైట్ వరకు ఫినిష్ చేస్తారు అనుకో. ఇక మనమైతే మన ఇంటికి పోదాం ఒకసారి. మన ఎంఎస్ నారాయణ గారు చెప్పినట్టు హమ్ కానా నహి బతుకు సక్తా లేకిన్ మందు నహి సక్తా బతుకు నహి అన్నట్లు మా పెద్దయ్య అయితే ఫుల్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఇక ఇక్కడైతే మా పెద్దమ్మ కోసం అయితే కళ్ళు తీసుకొచ్చిండు. నాకు వాసనకే అసలు తాగబుద్దవుతుంది నిజంగా చెప్పాలంటే. మా పెద్దమ్మ అయితే తలకాయ ఉడికేస్తుంది, కమ్మగా వాసన కూడా వస్తుంది. మీరు కూడా తలకాయ నూరు, కానీ మీ ఇంట్లో తలకాయ మాత్రం తినకూరు గట్టిగా పండగ పూట. ఇక పక్కకు బగారన్నం అయితే వేసింది. తలకాయ బగారన్నం కలుపుకొని చిన్నగా కళ్ళు బొట్టు తాగితే ఉంటుంది అసలు వేరే. ఇక ఇక్కడైతే ఇక చూసుకుంటే చికెన్ వండింది. అసలు ఈ చూస్తే చికెన్ కూరనా లేకపోతే తొక్క అన్నట్టు ఉంది. ముక్కలు నోట్లు వేసుకుంటే మాత్రం కర్రీ పెట్టేట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక కర్రీల కోసం అయితే చపాతీ చేసింది మా పెద్దమ్మ. ఇక నెక్స్ట్ మా ఇంటికి అయితే పోదాం ఒకసారి. మా ఇంట్లో ఏం చేసిరో చూద్దాం. నాటుకోడి బొక్కలలో ఉన్న మజా మటన్ బొక్కలలో కూడా ఉండదు. అందుకే మా డాడీ అలా నాటుకోడి తీసుకొచ్చాడు. ఇటుపక్క కుక్కర్లో ఏం వేసిందో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి కుక్కర్ మూతలు మాత్రం చక్కగా తీయరాకపోతుండే. మొత్తానికైతే ఓపెన్ చేసిన. ఇక ఇల్లు అయితే మటన్ ఉంది. ఇక నాటుకోడి పులుసులా పూరి అద్దించుకొని తింటే ఇక కిరాకు ఉంటుంది అసలు. మన తెలంగాణ ఇళ్ళల్లో పైసలు బీరువాలు ఉంటే మందు బాటిల్ మాత్రం వంట బండ కిందనే ఉంటాయి. ఇక మా డాడీ అయితే 2 బాటిల్ గట్టిగా పట్టుకొచ్చుకున్నాడు మొత్తానికైతే. మా పెద్దలనైతే ఆల్రెడీ షురు కూడా చేసేసిండు, కానీ మన తెలంగాణ ఇళ్ళల్లో కలిసి తింటే అసలు ఆ మజానే వేరు. ఇక్కడ చూసిర్రా, మా నాన్నమ్మ అయితే ఒక పక్క మందు పెట్టుకుంది, ఇంకో పక్క దంగకున్నా కానీ బొక్కలు అయితే పెట్టుకుంది. ప్రతిసారి పోయినట్టే ఈసారి కూడా మన సిరిసిల్ల బతుకమ్మ గాడి దగ్గర జరిగే రావణ దహనం చూడడానికి అయితే పోతున్నాము. ఇక షావా చూడాలంటే మనమైతే ఎంత తొందరగా పోతే అంత మంచిది. ఇక ఇప్పుడైతే మేము బైక్ పార్క్ చేసి లోపలికి అయితే పోతున్నాం. ఇదైతే మన సిరిసిల్ల రైతు బజార్. చెప్పినా కదా, క్రౌడ్ మాత్రం మామూలుగా అయితే లేదు అసలు. ఇక అందరు బిల్డింగ్ల మీద అయితే ఎక్కి కూర్చుర్రు. ఇక ఈడైతే జంబి తెంపుతున్నారు. ఇక ఇటుపక్క ఓపెన్ ఏరియాలో అయితే రావణాసుడు సెటప్ అయితే వేసిర్రు. ఇక ఇటుదిక్కు అయితే స్టే చేసిండ్రు మన వాళ్ళు. ఇక ఇంత దూరం వచ్చి మనకు జంబి దొరకపోతే మంచి అనిపిదని నేనైతే మళ్ళీ ఒకసారి ట్రై చేసిన, కానీ ఈసారి మనకైతే దొరికింది. ఇక్కడ ఇదంతా జరుగుతుంటే మా పెద్దవాపున్న వాళ్ళ దోస్తులు వెళ్ళి చూడరు ఒకసారి.
అరే నువ్వు తీరా, నువ్వు తీసి నాకు పంపురా. ఇదే చిమ్మునగొడుతూ తలకాయ ఇక మన రావణ దహనం అయితే స్టార్ట్ అయింది. ఒక్కసారి జై శ్రీరామ్ అనే వై పెట్టి ఉంటుంది, ఒకసారి వినుర్రి. ఎంతైనా మనమైతే ఇటువంటి కాడ జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది ఇక్కడ. విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక ఏకవీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర సంగరేగుతుండ కాలకింకర. ఇక మేమైతే ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాం. ఇక అనుకోకుండా మాకైతే వెంకటేశ్వర స్వామి షాప్ అయితే ఎదురైంది. నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహా. ఇప్పుడైతే మనం పొద్దున అనుకున్నట్టే మన అమ్మవారు ఊరేగింపు కోసం అయితే పోతున్నాం. ఒకసారి అయితే చూసొద్దాం. మనం అనుకున్నట్టే అమ్మవారు ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. ఇక ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాం, ఎందుకంటే ఇంటికాడ జంపు పెట్టాలి కాబట్టి. దసరా అంటేనే మన బంధుమిత్రులకి జంపు పెట్టి అలాయి బలాయి తీసుకోవాలి కాబట్టి ముందైతే మనం దేవునికి జంపు పెట్టినాం. ఇక తర్వాత మన ఇంట్లో పెద్దోళ్ళు వాళ్ళంటే వాళ్ళకి జంపు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలా. ఇక ఇదంతా అయిన తర్వాత సుక్కముక్క పడ్డాక మనోళ్ళు ఏడవుతారు. ఇక చల్ తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ రావాలి.